మొబైల్ నంబర్ మీ దగ్గర దేవుడికి సంబంధించి ఉన్నాయా, దానవుకి సంబంధించి ఉన్నాయా, మానవుకి సంబంధించి ఉన్నాయా, ఇవన్నీ సిస్టమేటిక్గా ఉన్నాయి. దేవుడి నంబర్ అంటే మీకు ఇచ్చేటోడు, ఏదైనా మీకు కంపల్సరీ మీకు ధనం ఇచ్చేదానికి, ఏదైనా జాబ్ ఇచ్చేదానికి, దాన్ని మనం దేవుడి నంబర్ అంటే. దానవు నంబర్ మీ దగ్గర తీసుకున్న దానికి, మీ ఆరోగ్యం పాడు చేయడానికి, మీ దగ్గర ధనం పాడు చేయడానికి, అది దానవు నంబర్. మానవ నంబర్ నార్మల్ నంబర్, అది ఎంత వచ్చిన ధనం కానీ పనిచేస్తూ ఉంటాం, కానీ ధనం ఆగది. రాంగ్ నంబర్ ఉండకుండా దానికి దాన్ని మానవ నంబర్ అంటే. హాయ్, హలో, నమస్కారం. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. మొబైల్ న్యూమరాలజీ మీద నేను చాలా పెద్ద సిరీజే చెప్పాను మీకు, అన్ని రకాలుగా. మీకు మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, మొబైల్ నంబర్ ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఎలా ఉండాలి, ఏ నంబర్ మీకు ధనం ఇస్తుంది అంటే దేవుడి నంబర్, దేవతల నంబర్ ఎలా ఉంటుంది, అవన్నీ చాలా విషయాలు నేను వీడియో చేసి మీకు ఎన్నోసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. కానీ మనిషి అన్నది కషాయినే నమ్ముతాడు అన్నట్టు మోసపోతూనే ఉన్నారు జన. ఆల్ నంబర్స్ అని, ఫిఫ్త్ స్థానంలో ఒకటి రాకూడదని, సెవెంత్ స్థానంలో జీరో రాకూడదని, ఇలా ఇలా అని రకరకాలుగా చెప్పించి భయపడతా ఉన్నారు. కానీ జనాలు అటువైపే ఉరుకుతారు. ఎందుకంటే గొర్రె కషాయిని నమ్ముతున్న పరిస్థితిలా అజానేతాన్ని. ఒక నిమిషం. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే మాత్రం మీకేమనిపిస్తుంది, ఏదో చిన్న సిటీలకు వెళ్ళి న్యూమరాలజీ గురించి చెప్తాడు, మొబైల్ నెంబర్ గురించి చెప్తాడు, ఈయనకి ఏమొస్తుందని కొంతమంది అనుకుంటారు. కానీ నేను ఇచ్చిన నెంబర్స్లో చాలా మంది మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు కావాలంటే ఎంతో మందిని కనుక్కోవచ్చు. వాళ్ళకి నేను చాలా మందికి మొబైల్ నెంబర్స్ ఇచ్చాను, వాళ్ళకు షాప్ పేర్లు ఇచ్చాను, వాళ్ళకు ముహూర్తాలు పెట్టించి వాళ్ళ షాప్లు కూడా ఓపెన్ చేయించాను. ఇలాంటి చాలా మంది ఉన్నారు. నేను కూడా మీకు ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలనుకుంటే మాత్రం మీకు దేవుడికి సంబంధించిన నంబరా, మీకు దానవుకి సంబంధించిన నంబరా, మీకు మానవుకి సంబంధించిన నంబరా అలాంటి విషయంలో మనం కంపల్సరీ చూస్తాం. ఈ దేవుడికి సంబంధించిన నంబర్ అన్నది కంపల్సరీ మీ ప్రతి ఒక్క మొబైల్ నంబర్లో కంపల్సరీ మీరు పేరుతాం. ఆ నంబర్ లేకుంటే మాత్రం కంపల్సరీ మీకు రేపటికి ఎప్పటికన్నా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దేవుడు ఇవి ఇచ్చేటోడు, మనకు ధనం వచ్చేదానికి, జాబ్ వచ్చేదానికి అలాంటి నంబర్ మన దగ్గర కావాలి. ఏదో దానో నంబర్ తీసుకున్నాక మీ హెల్త్ పాడు చేయడానికి, ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు తీసుకొచ్చేదానికి మీకు నేను చెప్తాను. ఎలాంటి దానికి దేవుడి నంబర్. ఇప్పుడు దేవుడికి సంబంధించిన నంబర్ ఏంటి? దేవుడు 12వ నంబర్ మనకు దేవుడి కింద వస్తుంది. ఎందుకంటే ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు, అంటే మనకు కనబడే దేవుడు. 13వ నంబర్ దేవుడి కింద వస్తుంది. ఒకటి సూర్యుడు, మూడు బృహస్పతి, ఇది దేవుడి కిందకి వస్తుంది. 31 నంబర్ మనకు ఇది దేవుడి కిందకి వస్తుంది. 29 నంబర్ ఇవి దేవుడి కిందకి వస్తాయి. 92 నంబర్ ఇది కూడా దేవుడి కిందకి వస్తుంది. ఇవి అంతా మనకు ధనం ఇచ్చే నంబర్. అంటే దేవుడి ఇష్టడు ఒక దిక్కు, అంటే లక్ష్మీదేవి అవగాహన చేసేది. అంటే లక్ష్మీదేవి వచ్చే నంబర్ ఇవి. ఈ 12 నంబరు, ఈ 13 నంబర్, ఈ 31, 29, 92 నంబర్, ఇది మనకు లక్ష్మీదేవికి సంబంధించి. అంటే మీకు ధనం రావాలనుకుంటే, ధనం వచ్చినా ఆగాలనుకుంటుంది. కొంతమందికి ధనం బాగా వస్తుంది కానీ ఆగదు. ఎందుకంటే స్టాప్ లేదు, బస్ స్టాప్ అనేది వాళ్ళ దగ్గర లేదు. అంటే వాళ్ళ దగ్గర స్టాప్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఆగేదానికి స్థానం అంటే ఈ నంబర్స్ ఉంటేనే మీకు స్టాప్ ఉన్నట్టు, మీ ఇంట్లో ధనం ఉన్నట్టు. ఈ నంబర్స్ మీ దగ్గర ఉంటేనే మీ దగ్గర డబ్బులు, ₹1 ఖర్చు అయితే ₹10 జమ అవుతాయి. ఇలాంటి నంబర్స్ లేకపోతే ₹10 వస్తే ₹10 పోతాయి. అంటే ఈ నంబర్ మనకు దేవుడికి సంబంధించిన నంబర్ అంట. ఇలాంటి నంబర్ కంపల్సరీ మరి మన ప్రతి ఫోన్ నంబర్లో ఉండాలి. ఆల్ నంబర్స్ అన్నది దేనికి పనికి రాదు. ఇవన్నీ నంబర్స్ ఉంటే మనకు డబ్బులు వస్తాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు దానోకి సంబంధించి నంబర్స్ ఎలా ఉంటాయి అంటే, కొన్ని విషయాలు కొన్ని చెప్తా మీకు, కొన్ని డేంజర్ నెంబర్, మిగతా అంతా మీరు చూసుకోవచ్చు. దానో అంటే ఇది 18 నంబరు, 27 నంబరు, 28 నంబర్, 34 నంబర్, 43 నంబర్, 35 నంబర్, 68 నంబర్, 86 నంబర్, 46 నంబర్, ఇవన్నీ మన దగ్గర 64 నంబర్, ఇవన్నీ మన దగ్గర నుంచి తీసుకునేటి. మీ ఫోన్ నంబర్లు ఉంటే ఇవన్నీ మిమ్మల్ని నష్టం చేస్తాయి. నంబర్ 18 ఉంటే మీకు పోలీస్ కేసు, 27 ఉంటే హెల్త్ ఇష్యూ, 28 ఉంటే ఫైనాన్స్ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ, 34 నంబర్ అంటే పెద్ద రోగం. పెద్ద రోగం అంటే బెడ్ మీద పడే విధంగా 33 అండ్ సారీ 34, 43 నంబర్. 35 నంబర్ అంటే ఫైనాన్స్ ప్రాబ్లము. 64 నంబర్ అంటే రాంగ్ రిలేషన్ ఉంటుంది, ఇలా స్కిన్ ఎలర్జీ ఉంటుంది ఇలా. 68 నంబర్ అంటే హార్ట్కి సంబంధించి ప్రాబ్లము.
అంటే పొట్ట భాగం కంచెలు పై వరకు ఎక్కడైనా సర్జరీ కావచ్చు. 86 నెంబర్ అన్నా 46 నెంబర్ అన్నా అది స్కిన్ ప్రాబ్లమ్ను, ఇల్లీగల్ అఫేర్లు అంటాం, లేకపోతే లవ్ మ్యారేజ్ పెళ్లి అంటాం. ఇలాంటి నంబర్ ఇవన్నీ దానవుకి సంబంధించింది, రాక్షస్కి సంబంధించింది. ఇవి మీ దగ్గర నుంచి లాక్కుంటాయి, మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నట్టు, మీ దగ్గర నుంచి ఆరోగ్యం అంటే అనారోగ్యం చేసేస్తుంది, మిమ్మల్ని ఆరోగ్యం లాక్కుంటుంది, మిమ్మల్ని అన్ని రకాలుగా సమస్యగా పెట్టే ఈ నెంబర్ ఇది. ఇలాంటి చాలా నంబర్స్ ఉన్నాయి. మానవ నంబర్ సింపుల్ గా ఉంటాయి. అవి 19 నంబర్, అవి మీకు మంచిగా ఉంటాయి. 19 నంబర్, నంబర్ 19, నంబర్ 17, ఇవన్నీ మంచి నంబర్. 19, 17, దాని తర్వాత 38, 83, ఇవన్నీ 76, 67, ఇలాంటి మానవుకి సంబంధించి కొన్ని మంచి నంబర్స్ ఉంటాయి. కనబడతలేవచ్చు మీకు, దీని ఇంకా పాడైపోయింది. కానీ ఇది 19, ఇది 17, ఇది 38, ఇది 83, ఇది 76 అండ్ 67 నంబర్స్. ఇవి మూడు రకాలుగా నంబర్స్ ఉంటాయి. దేవుడికి దేవుడికి సంబంధించింది, దానవుకి సంబంధించి, మానవుకి సంబంధించి. దేవుడు మీకు ఇచ్చేటోడు, దానవు మీ దగ్గర నుంచి తీసుకున్నటోడు, మానవు నార్మల్గా ఉన్న వ్యక్తి. ఇలాంటి నంబర్స్ మీ ఫోన్ నంబర్స్లో ఏమున్నాయి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు చూసుకున్నప్పుడు, మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ జాగ్రత్తగా మీరు ఏ నంబర్స్ ఎలాంటి పనిచేస్తాయి. మొబైల్ నంబర్ జోడీగానే పనిచేస్తుంది. మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మొబైల్ నంబర్ జోడీగానే వర్క్ చేస్తుంది. అది 100కి 100% ఒక్కో నంబర్ ఎలాంటి వర్క్ చేయదు. 5 నంబర్ బుధుడికి సంబంధించింది అయినా కూడా 5 నంబర్ ఇది పనిచేస్తుంది, 6 నంబర్ ఇది పనిచేస్తుంది, 7 నంబర్ ఇది పనిచేస్తుంది. తప్పు. మొబైల్ నంబర్ల విషయంలో మాత్రం 7 పక్కన ఏ నంబర్ ఉన్నది దాన్ని చూసే వర్క్ చేస్తుంది. 5 పక్కన ఏ నంబర్ ఉన్నది దాన్ని చూసే వర్క్ చేస్తుంది. 6 పక్కన ఏ నంబర్ ఉన్నది, రైట్లో ఏమున్నది, లెఫ్ట్లో ఏమున్నది దాన్ని చూసే వర్క్ చేస్తుంది. ఎప్పుడు ఒక నంబర్కి సింగిల్గా ఈ వర్క్ చేస్తుంది, 9 నంబర్ ఇది పనిచేస్తుంది, 6 నంబర్ ఇది పనిచేస్తుంది, 5 నంబర్ ఇది పనిచేస్తుంది అన్నది పొరపాటు, తప్పు. మీరు పప్పుల కాలు పెట్టినట్టే మీరు నష్టపోతారండి. నష్టపోయినాక మళ్ళీ దగ్గరికి వస్తారు. మళ్ళీ నేను చెప్పేది ఒకటే విషయం, ఏ ఒక్క నంబర్కి ఎలాంటి సిస్టమ్స్ లేవు. 0 కాంచాలి 9 వరకు ఏ నంబర్ ఇది పనిచేస్తుందని ఆలోచనే కాదు. ఆ నంబర్ పక్కన ఏముంటుంది అప్పుడు అది కంప్లీట్ అవుతుంది. 1వ నంబర్ పక్కన 9వ నంబర్ ఉంటే మాత్రం దాన్ని మనం ఏమంటాం, ఏ వ్యక్తి అయినా ముందుకి ఒకటే అంటే ఏ లైన్లో ఉంటే ఆ లైన్లో నంబర్ 1 రావాలని మన ఫీలింగ్ ఉంటుంది. 1వ నంబర్ పక్కన 2వ నంబర్ ఉంటుంది, అప్పుడే అది కంప్లీట్ అయితే ఇది ధనం ఇచ్చే నంబరు. ఇవి దేవుడికి సంబంధించిన నంబరు. దీన్ని దేవతా శనిగా అంటారు, లక్ష్మీ స్వరూపం అప్పుడు అంటాం. 6వ నంబర్ లక్ష్మీ స్వరూపం అన్నది ఫోన్ నంబర్ల నంబర్స్కి సంబంధం లేదండి. 6వ నంబర్ న్యూమరాలజీలో 6 నంబర్ని మేము శుక్రాచార్య నంబర్ అంటాము. కానీ మొబైల్ నంబర్లు వచ్చినాక శుక్రాచార్య పక్కన ఏ నంబర్ ఉంటుందో అప్పుడే ఆయన వర్క్ చేస్తారు. రాహుకేతు ఎలా ఎస్ట్రాలజీలో ఏ గ్రహాల్లో ఉంటారో అంటే ఏ ఇంట్లో ఉంటారో ఆ రకంగానే వర్క్ చేస్తుందో, మొబైల్ నంబర్ కూడా సేమ్ టు సేమ్ 9 పక్కన ఒకటి ఉంటేనే, 9 పక్కన వెనక ఏమున్నది, ముందు ఏమున్నది అప్పుడే వర్క్ చేస్తుంది. జాగ్రత్తగా వినండి, మీ గురించే చెప్తాను నేను. ఇప్పుడు దాకా న్యూమరాలజీ, మొబైల్ న్యూమరాలజీ గురించి ఎవరు ఇలాంటి చెప్పలే. మీ గురించే నేను చెప్తాను. కనీసం ఇది చూసి మీరు బాగుపడతారన్న విషయంతోనే చెప్తాను. తర్వాత మీ ఇష్టం, నిర్ణయం మీ చేతిలో ఉన్నది. నేనేదో ఖమ్మం డిస్టిక్లో ఉంటానని నేను చిన్న జ్యోతిషి, వాళ్ళు ఏదో హైదరాబాద్లో ఉంటానని పెద్ద జ్యోతిషి అనుకుంటే అది మీ కర్మ, మీ జీవితం, మీ ఇష్టం. దానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రాక్టికల్గా చూసుకోండి, 13వ నంబర్ డబ్బులు ఇస్తుందా లేదా. ఎలానో కోటేశ్వరన్న వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉన్న వ్యక్తులకు వాళ్ళ దగ్గర ఇలాంటి నంబర్ కంపల్సరీ ఉంటాయి. ఉండకుండా అసలు ఉండనే ఉంది ఆ పరిస్థితికి. మీరు ఏదైనా ప్రాక్టికల్గా చూసుకోండి. నేను చెప్పిన నంబర్ గురించి నేను ఏదో చెప్తానా ఏదో వాగుతాన గురించి కాదు. నేను చెప్పిన నంబర్స్ వర్క్ చేస్తానా లేదా చూసుకో, అప్పుడే మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇదండి నేను ఇలా మీకు దేవుడికి సంబంధించిన నంబరు, దానవుకి సంబంధించిన నంబర్ అండ్ మానవుకి సంబంధించిన నంబర్ గురించి చెప్పాను. మీకు ఒకవేళ మొబైల్ నెంబర్ దొరకకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, మమ్మల్ని ఫోన్ చేయొచ్చు. నేను మీ గురించి నంబర్ ఎతికి మీకు కంపల్సరీ ఇస్తా. మీ ఏరియాలో మీ దగ్గరికి మీ నంబర్ వస్తుంది. ఒకవేళ మీకు దొరికితే నా వీడియో చూసి మీరు కంపల్సరీ తీసుకోవచ్చు, లేకపోతే నాకు కాల్ చేయొచ్చు. పేరు గురించైనా, మొబైల్ నెంబర్ గురించైనా, మ్యారేజ్ డేట్ గురించైనా, ఈ మూడైనా బాగా చేసుకోండి. జీవితంలో బాగుపడతారయ్యా. ఎవరో చెప్తానని డబ్బులు ఖర్చు అవుతానని భయపడితే మాత్రం కష్టమే. మనం ఒక ట్రైన్లో పోయినప్పుడు మనం ఒక జనరల్ బోగిలో కూర్చుంటే రూ. 250 టికెట్ ఉంటుంది. అదే రిజర్వేషన్లో పోతే మనం రూ. 500 టికెట్ ఉంటుంది. అదే ఏసీలో పోతే మాత్రం రూ. 1500 టికెట్ ఉంటుంది. అదే ఫస్ట్ టైర్లో పోతే మాత్రం అది రూ. 3000 టికెట్ ఉంటుంది. మీ జీవితం మీ చేతిలోనే. మీరు జనరల్ బోగిలో మీరు ప్రయాణం చేయాలనుకుంటారా,
మీరు రిజర్వేషన్లో మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నా, మీరు ఏసీ 3 టైర్ల ప్రయాణం చేయాలనుకుంటున్నా, లేకపోతే ఏసీ 1 టైర్ల ప్రయాణం చేయాలనుకుంటున్నా, అంత సర్వం దేవుడు మీ చేతికే అప్పచెప్పారు. తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో చూసేదానికి చాలా సంతోషం. ధన్యవాదాలు.